సభ యొక్క ఆశ, భక్తి ఎలాంటిది. ఏమంటాడంటే, అయినను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. అర్థమైందండి. దేవుని దగ్గర మనం ఉంటేనంట దేవుడు ఏం చేస్తాడు, మన చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఒక కుమారుడిని ఒక తండ్రి చేయి పట్టుకొని నడిపించిన రీతిగా దేవుడు కూడా మన చేయి పట్టుకొని నడిపించేవాడే ఉన్నాడు. ఆయన మనల్ని నడిపిస్తే మనల్ని అడ్డుకునేది ఏంటి? ఆయన మనల్ని నడిపిస్తే మనకు కానీ ఆశీర్వాదం ఏంటి? ఆయన మనల్ని నడిపిస్తే మనకెందుకు భయం? కాబట్టి ప్రియదేవుని బిడ్డ, దైవ సన్నిధిలో ఉన్న మనము, దేవుని యొక్క రెక్కల నీడ కింద ఉన్న మనము దేవుని యొక్క హస్తము పట్టుకున్న వారమై ఉన్నాము. దేవుని యొక్క సహవాసంలో ఉన్న మనము ప్రియదేవుని బిడ్డ అంటున్నాడు, దేవుని ఆలోచన కలిగి మనం జీవించే వారంగా ఉన్నాం. అవును, దేవుని యొక్క ఆలోచన ఒక ప్రత్యేకంగా ఉంటుందండి. ఆనాడు ఐగుప్తు దేశంలో రాజుగా